ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మరి దినములో మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన శక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, ఆశీర్వాదములు కలుగును గాక. దేవుని స్తోత్రాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చూస్తే, దేన్ని గూర్చి మీరు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా పూర్వకంగా మీ యొక్క విజ్ఞాపనలో దేవునికి తెలియపరచుడి అని పౌలు గారు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే దేన్ని గూర్చి చింతపడకండి అంటున్నాడు. చింతపడుట వలన ఒక మూరుడు ఎక్కువ గాని తక్కువ గాని చేసుకోలేవు గనుక నువ్వు ఎందుకు చింతపడుతున్నావు అని యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో చెప్పి ఉన్నాడు. ఏమి తిందుమా 6వ అధ్యాయం మత్తయి సువార్త 25 నుంచి 34 వరకు చూసినట్లయితే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ యొక్క ప్రాణమును గూర్చి అయ్యు, ఏమి ధరించుకుందుమా అని మీ యొక్క దేహమును గూర్చి మీరు చింతపడకండి. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయువు, ఆయనను మీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని యేసయ్య అంటున్నాడు. అందువలన మీరు చింతపడకండి అంటున్నాడు. అందుకే ఇంత ముందుగా మనం గత రోజుల్లో మనం చూసిన మాటలు అక్కడ పౌలు గారు అంటున్నాడు, మరి మీరు దేని గురించి చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపనల చేత మీ దేవుని తెలియపరచండి అంటున్నాడు. అవును ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు కూడా అదే మాట అంటున్నాడు, మీరు చింతపడకండి అంటున్నాడు. మీరు డాక్టర్లు కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఫీలింగ్స్ అంటే ఆ చింత ఉన్నప్పుడు ఏంటంటే వ్యాధులు వచ్చేస్తాయి. బీపీలు షుగర్లు పెరిగిపోయి టెన్షన్ ఎక్కువ పెట్టుకొని బీపీ అయిపోతుంటున్నది అనేక జీవితంలో. కాబట్టి జాగ్రత్త ప్రియులరా. మరి యేసు ప్రభు వారు ఈ రోజు డాక్టర్లు దగ్గరికి సజెషన్ ఏం చెప్తున్నారంటే, మీరు దేని గురించి చింతపడకండి అంటున్నారు. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అప్పుడే మీకు వ్యాధి రాదు అంటున్నాడు. యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితమే దాన్ని రాశాడు, ప్రభు చెప్పాడు. ఆ తర్వాత చూస్తే పేతురు అపోస్తలుడు పేతురు అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. 1 పేతురు 5:7 మనం ఈ మాట చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మీ చింత యావత్తు ఆయన మీద పెట్టండి. మీరు ప్రార్థన చేసి ఆయనకి చెప్పాలా, అప్పగించాలా. ఈ తర్వాత దాని గురించి పట్టించుకోకూడదు. ప్రార్థన పూర్వకంగా మీ విజ్ఞాపన తెలియపరచు. యెషయా 26:3 రాయబడినది, ఎవని మనసు ఆయన మీద ఆనుకున్న వాని పూర్ణ శాంతి కాపాడదు, ఎలా అనగా అతను నీ యందు నమ్మకం ఉంచున్నాడు. ప్రార్థన చేద్దామా ప్రియులారా? చింతపడకుండా ప్రభు మీద ఆనుకోనండి. ప్రభువానికి వందనాలు తండ్రి. మరి ఈ సమయంలో చింతపడకండి అని మీరు మాట్లాడుతున్న ఈ మాటల ప్రకారంగా మరి ప్రార్థన చేసి దేవునికి తెలియపరచండి, కానీ చింతపడకండి మీరు చెప్పినట్లుగా. ప్రతి ఒక్కరూ ఏ యొక్క ఇబ్బందులు బాధల్లో చింతపడుతున్నారు, చింత వదిలేసి ప్రభు మీద ఆనుకుని ప్రభులో ఆనందించుట కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.